నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలోని రాత్రి సమయంలో రాకసిపెట్టు బైపాస్ పక్కన ఉన్న ఎంఎస్ బార్ రాత్రి సమయంలో 12 నుండి 1 గంట వరకు బార్ నడుస్తున్న విషయాన్ని ఒక మిత్రుడు మీడియా మిత్రులకు ఫోన్ కాల్ చేసి చెప్తే ఆయన వెళ్లి అక్కడ ఫోటో తీసి వీడియోస్ తీస్తుండగా ఎంఎస్ఆర్ బార్ సిబ్బంది మీడియా మిత్రుని చుట్టుముట్టి కెమెరా మొబైల్ ఫోన్ తీసుకొని ఆయనను బెదిరించారు. ఇటీ విషయంపై బోధన్ మీడియా మిత్రులందరూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఆర్ బారును తక్షణమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మూసివేయాలని, లేని ఎడల మీడియా మిత్రులందరూ ఎంఎస్ఆర్ ముందు కూర్చుని ధర్నా చేస్తామని హెచ్చరించారు. మేము బోధన్లో ఏదైతే బోధన్ రకాస్పేట్ మెయిన్ రోడ్లో ఎంఎస్ఆర్ బార్లో రాత్రి 12 తర్వాత మా బోధన్ నిజవర్గ రిపోర్టర్ అగ్డేషన్ హోల్డర్ సాయిద్కు అక్కడి నుంచి సమాచారం రావడం జరిగింది. ఏదైతే ఇది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నడుస్తుందని, రాత్రి 12 తర్వాత కూడా ఇక్కడ లిక్కర్ కానీ స్టప్ కానీ ఫుడ్ కానీ చెల్లమని అవుతుందని ఫోన్ రావడంతో అక్కడ కవరేజ్కి వెళ్ళిన సాయిద్కు కవరేజ్ చేస్తుండగానే అక్కడున్న సిబ్బంది యాజమాన్యము అందరు కలిసి చుట్టుముట్టి దాడి చేయడం జరిగింది. ఏదైతే ఆయన చేతిలో ఉన్న హ్యాండ్ కెమెరా మరియు సెల్ ఫోన్ గుంజుకొని నెట్టేయడం జరిగింది. ఇది మేము దీనిని ఖండిస్తున్నాం. బోధన్ మీడియా అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానిపైన ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంఎస్ఆర్ బార్ పైన యాక్షన్ తీసుకొని దాన్ని సీజ్ చేయాలని మేము అందరం కోరుతున్నాం. వస్తేనా రాత్రి పగలు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న ఎంఎస్ఆర్ బార్ మీద కవరేజ్ కోసం పోతే మా మీద దాడులు చేయడం పద్ధతి కాదు. ఈ విధంగానే కొనసాగితే మా కళ బలం కూడా చూపించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని వ్యాపారవేత్తలు, ఇసుక వ్యాపారులు కూడా మసులుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఎస్ఆర్ బార్ పైన కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి వాటి మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే మేము బార్ మీద ముందరనే ధర్నా చేయాల్సి వస్తుంది. ఎక్సైజ్ అధికారులకు నిర్లక్ష్యం మూలంగానే ఎంఎస్ఆర్ బార్ విచ్చలవిడిగా రాత్రి పగలు మద్యం అమ్ముతున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ ప్లస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.